కి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. ఒసేయ్, నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్త డెవిల్ లవరు. ప్లీజ్ బాదు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తారని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమన్నా చూసుకోవాలి? ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా. కాల్ టాక్సీయా? నారాయణ పిలిచారా? అబ్బా, జడిసారా? ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషనా? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్. ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. బి పాజిటివ్. అసలు కేసేంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపి. ఆ పని వీళ్ళతో చేయండి సార్. ఆటోగ్రాఫ్ సార్. బి పాజిటివ్. మేడం, కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకుల పేపర్ మీద సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్ లో ఎవరు స్వామి? రామస్వామి. ఏంటి వేషం? నేను సన్యాసంలో కలిసిపోతున్నాను. నువ్వు సన్నాసివని తెలిసే కదరా ప్రేమించాను. నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడతానే. మనకి పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది. పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా? మా అత్త ఒప్పిస్తుంది కదా. నువ్వు మీ అత్త ఎన్ని జిమ్ముక్కులు చేసినా మన పెళ్లి జరగదు. ఇదేనా నీ వర్షన్? ఎస్, నువ్వంటే నాకు ఎవర్షన్. సరే, నా వర్షన్ కూడా విను. ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను. మన పెళ్ళెప్పుడని వేధించను. అంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటాను. నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను. వన్ సైడ్ లవ్ చేస్తాను. ఏంటే? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, చెలియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎన్ని వేషాలు వేసినా వదిలేదే. నారాయణ, ఏంట్రా ఇది? మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయన లాయర్ గోపాల. నమస్తే అండి. నమస్తే నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6'8". మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ, మా ఆవిడ. అదేంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? మా ఆవిడ వల్ల నేను శ్రీరాముడిని. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలను. ఏమండి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గానీ ఆఫీస్ లో గానీ ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థాంక్స్ మిస్టర్ గోపాల్ గారు. మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్? అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం. మనసు మార్చుకున్నారా? అబ్బే అదేం లేదండి. ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం మీరు హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. సీత, ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా,
మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు. మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా, రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంత లేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరున పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు. మల్లీశ్వరి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? వెళ్ళి చూసొద్దా, ఊరంతా తిరిగి చెప్పొద్దా. ఏంలే పంతులు, నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. అరే పార్దు అని అరే అన్నా, నన్ను కొడుతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా ధనాదర్చి కొడుతుడు. ఇంతకు నీ పేరేంది? బలి చక్రవర్తి. రేయ్, ఈయన తలిగిరా, నేను ఈయన తలిగిస్తా. ఏమండి, మీరు రోజు కథ వింటాం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు. అసలు మీరు సినిమా తీస్తారో లేదు చెప్పండి. చూడు, నా సమస్య తీరితే తప్ప నేను సినిమా తీనయ్యా. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. డాన్స్ బేబీ డాన్స్ అంటది. సార్, ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు. ఏంది పెండ్లంట? అవునక్క, అంట. కొట్టండిరా. ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు చెప్పు. దగులుబాజీ, దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పెళ్ళెవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెప్పు. చెబుతానక్క, వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తా. చెప్పు. చెబుతున్నాం కదండి, మూసుకో. అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ, ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది. ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది. ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది. ఇప్పుడు చెప్పక్క, తప్పు ఆకలేసిన బిడ్డదా, గురి తప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. నువ్వు ఇన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు వినొచ్చా. నువ్వేనా? నిన్నే. బిడ్డ జాగ్రత్త. బెడ్ ఏంటి? పిట్ట, రెట్ట, బిడ్డ, బెడ్డ, రెట్ట, బిడ్డ. దీనంతటికీ కారణం నువ్వేరా? కథ ఆయన చెప్తే కార్డు నాకేస్తారంటే. ఆయన అయితే రెట్ట నువ్వు కాబట్టి. మీకు రెట్ట ఎవరో తెలియలేదు. అనగనగా ఈ గణగణలన్నీ ఆపు. ఈసారి ఇలాంటి కామెడీ గ్యాంగ్తో కాదు, మెయిన్ విలన్తో వస్తాను. రెడీగా ఉండు. ఏమండి, ఈ విషయం వెంకటరత్నం వాడు చెప్పకముందే మీ ఫ్లాష్ బ్యాక్ ఏముందో చెప్తే అందులోంచి బయటపడే మార్గం నేను చెప్తాను. ఈ చావుగోల తప్పాలంటే
నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీతో చెప్పాలి. నా దూరపు బంధువు వెంకటరత్నం చెల్లి పెళ్లి చూద్దామని వెళ్ళాను. ఇదిగో పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం మరి చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో నిజమా? అవును బావా రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయవయ్యా. అక్క 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 పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? బావా చచ్చిపోయాడు. గారు అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా అయ్యో ఏమండి పిచ్చా ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లెమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాడిని కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదనకు. కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటా గిల్లేసే అన్నా. బా ప్లీజ్ బా బావా. బాబా నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా? చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకి వచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే? అయ్య బాబోయ్ నువ్వు వెళ్ళలేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఏమండే మీరు ఏ ఎదవకే భయపడక్కర్లేదు. ఎందుకని? జీవిత ఖైదు అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది. అప్పటికి నువ్వు పోతాడు. నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగా ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి నేడే విడుదల. చావు పోస్ట్ పోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసాం. పెళ్ళా? అల్లుడు గారెక్కడా? మీ అల్లుడు గారు మా ఇంట్లో ఎందుకుంటారమ్మా? మమ్మీ. ఎవరి టామీ? మా బేబీయే. అబ్బాయి పెట్టిన ముద్దునే దలుచుకుంటూ ఆడేదాని మొగుడని మురిసిపోతుండాది. అందుకే మర్డర్ మానేసి మ్యారేజ్కి ఫిక్స్ అయిపోయిండా. రాంగ్ డెసిషన్. చూడమ్మా, జనంలో ముద్దు పెట్టుకున్నాడని తినే కంచంలో మూతి పెట్టాడని ముచ్చటపడి పెళ్లిళ్ళవి చేసుకోకూడదు. అబ్బా ఏంటి రేడియో సౌండ్లు ఎనుకుంటున్నావా? అందుకే చెప్పినాను సింగిల్ సిట్టింగ్ లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా గమనుండేదిరా. రేయ్ నీకు చివరిసారిగా చెప్తుండా, వారం రోజుల లోపల నువ్వు నీ కొడుకు నా ఇంటికాడికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోవాలా. తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇంటి దాకా ఎందుకమ్మా? ఇప్పుడే భోంచేసి పుచ్చుకుందా. కబుర్లొద్దు. చూడు బిడ్డ, ఈ కడప రెడ్డమ్మ మాటల్లో సమరసింహం, చేతల్లో సీమసింహం. అడ్డం జరిగితే రామసింహమా అంటే కుక్క. నీకు ఈ గతి పట్టకుండా చూసుకో. వారం లోపల తాంబూలాలు పుచ్చుకొని నా ఇంటికాడికి రా. రండి. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టిన పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట. వెతికించడానికి మనుషులు కూడా పంపించిందంట. అదంత సులువు కాదురా. నేను ఇండియా వెళ్తున్నాను కదా. హలో, కాల్ టాక్సీయా? అవును సార్. మీరు? ఏక్ నిరంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలా? ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్. అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు. ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే. తన్నులు తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి.
రెడ్ టీ-షర్ట్ వేస్తావరా? టీ-షర్ట్ వేస్తావా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలి. రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకైందిరా? ట్రాఫిక్ వల్ల. సార్ అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుక? డ్రైవర్ గుర్తుపట్టడానికి కొడుతున్నాను సార్. ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా? తిరగమని నన్ను కొడతారు రా. నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా. నీ వల్ల నా ఉద్యోగం పోయింది. సంతోషం. ఇంతకీ నా సంగతి ఏం చేసావు? నక్షత్రకుల్లా తగులుకున్నావేట. వదలవా? నాకెవరన్నా సెట్ చేయి వదిలేస్తా. సరే పదా. ఎక్కడికి? ఫుకెట్. ఫుకెటా? ఏ నీకు తెలుసా? హిందీలో ఫూకెట్ అంటే ఫ్రీ అని తెలుసు. ఇంతకీ ఫూకెట్ లో ఫ్రీగా ఏం దొరుకుతుంది? నో రైట్స్. పద రైడ్కి. ఇదే మీలా? చచ్చా కాదు. ఓ అమ్మాయిల బ్రోకర్దా? లుక్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. ఓ ఏంటి ఎవరిని సెట్ చేయలేకపోతున్నావు? నువ్వే కమిట్ అయిపోతున్నావా? నేను కన్నె బ్రహ్మచారిని. ఓహో, నీ కన్నరికం గురించి బ్యాంకాక్ లో హోర్డింగ్లు పెట్టారు కదా. ఇదిగో ఈ రాత్రికి మనం ఇక్కడ ఉంటున్నాం. పొద్దునే మా కజిన్ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. కజినా? వర్జినేనా? వాట్? అదే మొబైల్ వర్జినా అని అడుగుతున్నాను.